అదే అతనికి సరి అయిన శిక్ష అంటున్నాడు ప్రజాకవి వేమన. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అన్నమయ్య సంకీర్తనల్లో భాష ఎంత అందంగా ఉంటుందో భావం కూడా అంతే సుందరంగా ఉంటుంది. పంచభూతాల్లోనూ స్వామి కొలువై ఉన్నాడు. అదేవిధంగా ఆ పంచభూతాలు మన మీద ఒకవేళ ఆగ్రహిస్తే అవి మనల్ని ఏమీ చేయకుండా ఈ స్వామి కరుణిస్తాడు అని చమత్కారంగా అత్యంత సుందరంగా పురాణ ప్రోక్తంగా చక్కటి ఉదాహరణలతో ఈ సంకీర్తనను మన ముందు ఆవిష్కరిస్తాడు తాళపాక అన్నమయ్య. ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష అంటున్నాడు ఆయన. ఆది మూలం, ఈ సృష్టి మొత్తానికి మూలమైన ఆ శ్రీదేవుడే మాకు రక్ష, సర్వరక్షట. మొత్తం అన్ని రక్షలు కూడా ఆ స్వామిలోని నిండి నిబిడీకృతమై ఉన్నాయి అని తెలియజేయడం అద్భుతమైన శీర్షికతో ఈ సంకీర్తన మొదలవుతుంది. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్నా భూమి రక్ష అంటున్నాడు ఆయన. స్వామి భూమి యొక్క పతి, ఈ భూదేవికి పతి. ఈ భూదేవి యొక్క పతి అయిన ఆ పురుషోత్తముడు నాకు భూమి నుంచి ఎటువంటి ప్రమాదాలు రాకుండా కాపాడతాడు అని చక్కటి పదాలతో తెలియజేస్తున్నాడు ఆయన. ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష అన్నాడు ఆయన. ఆమని అంటే వసంత ఋతువు అనే అర్థం ఉంది. అదేవిధంగా సమృద్ధి, ఫల సమృద్ధి, క్షీర సమృద్ధి ఇటువంటి అర్థాలు ఉన్నాయి. ఆమని జలధిశాయి, జలధిశాయిట ఆయన జలధిలో శయనించుంటాడు. ఏ జలధిలో? క్షీర జలధిలో. ఎంతో సమృద్ధిగా క్షీరం పెళ్ళుబుగుతున్న ఆ సముద్రంలో శయనించిన ఆ స్వామి ఖచ్చితంగా నాకు జలం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాడు అని తెలియజేయడం. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే మాకు ఆయములు తాకకుండా అగ్నిరక్ష అంటున్నాడు ఆయన. ఆ యజ్ఞమూర్తిగా ఆ అగ్నిలో నిలిచిన ఆ స్వామి ఖచ్చితంగా నాకు అగ్ని నుంచి ఎటువంటి ఆపదలు విపత్తులు లేకుండా కాపాడతాడు అని తెలియజేయడం అనమాట. ఆయము అంటే జీవస్థానం. వాయుసుతూ నేలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష అంటున్నాడు ఆయన. వాయుసుతుడంటే ఎవరు? ఆంజనేయుడు. ఆంజనేయ నేలిన వనజనాభుడు ఎవరు? ఆ శ్రీరామచంద్రుడు. ఆ వనజనాభుడు నాకు కూడా ఈ వాయువు నుంచి ఎటువంటి విపత్తులు లేకుండా నన్ను రక్షిస్తాడు అని తెలియజేస్తున్నాడు. పాదమాకాశమునకు పారజాచే విష్ణువే గాదిలియై మాకు ఆకాశరక్ష అంటున్నాడు ఆయన. వామనావతారంలో ఆ స్వామి ఒక పాదంతో ఈ భూతలాన్ని, రెండో పాదంతో మొత్తం ఆకాశాన్ని ఆక్రమించాడు. తన పాదాన్ని ఆ ఆకాశానికి పారదాపిన ఆ విష్ణువే మాకు ఆకాశం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడతాడు అని తెలియజేయడం ఈ ప్రయోగం వెనుక ఉన్న భావన. తర్వాత సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష అంటున్నాడు ఆయన. సాదరము అంటే వాత్సల్యం, ప్రేమ, ఆత్మీయత ఇటువంటి అర్థాలు ఉన్నాయి. ఎంతో వాత్సల్యం పెళ్ళుబుగుతుండగా మనకి ఇటువంటి అన్ని రక్షలు కూడా ఆ స్వామి ఇస్తాడు అంటూ అచ్చ తెలుగు పదాలతో ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష అన్న అద్భుతమైన సంకీర్తనలో ప్రకటించాడు పదకవితా పితామహుడు తాళపాక అన్నమయ్య.